హలో అండి. నేను మీ నెహాల్ని. నేను మా డాడీ నన్ను ఆమ్లెట్ ఏయమన్నాడు. నేను ఆమ్లెట్ ఏసాను. నేను ఎలాగేసానో మీకు చూపిస్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకున్నాం. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ మిల్క్. ఆమ్లెట్ లో మిల్క్ వేసుకుంటే స్మూత్ గా వస్తుంది ఆమ్లెట్. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వాలి. ఆమ్లెట్ కి ఎగ్స్ వేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం దీని మీద వేసేసుకోవాలి. ఫుల్ గా ఆమ్లెట్ కి ఈ విధంగా ఫుల్ గా వేసేసుకోవాలి. మేము ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. మీరు వేసుకుంటే వేసుకోండి. మీరు ఆనియన్స్ వేసుకుంటే వేసుకోండి. మేము వేసుకున్నాము. దీని చుట్టూ చక్కగా ఆయిల్ వేసుకోవాలి ఫుల్ గా. స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి, లేకపోతే ఆమ్లెట్ మాడిపోతుంది. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి. ఇది హాఫ్ బాయిల్ ఆమ్లెట్. చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ దీనిపైన వేసుకోవాలి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఆనియన్స్ ఉంటే మనం టమాటా కొన్ని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను నేను. ఇలా ఆమ్లెట్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఒక పక్కన రోస్ట్ అవుతుంది. ఎంత కలర్ఫుల్ గా ఉన్నదో చూసారుగా ఆమ్లెట్. అంతేనండి, చాలా ఈజీగా ఆమ్లెట్ రెడీ. సాంబార్ లాగా మేమైతే ఆమ్లెట్ సైడ్ డిష్గా తిన్నాము. చాలా బాగుంది టేస్ట్. ఆమ్లెట్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.